శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. మేషరాశి వారికి ఈ యొక్క వారం మార్చి 10 నుండి 16వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది అనేది గమనిద్దాం. మేషరాశి వారికి వచ్చేటప్పటికి జన్మ రాశిలో వచ్చేటప్పటికి గురుగ్రహ సంచారం అనేది అంత యోగ్యాన్ని ఇవ్వట్లేదు. అదేవిధంగా ఇక రాశి వారికి షష్టంలో కేతువు శత్రు సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఇవ్వగలుగుతున్నాడు, అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు అన్నమాట. అదేవిధంగా ఇక రాశి వారిని మనం గమనించినట్లయితే కుజుడు ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి స్థానంలోకి మారబోతున్నాడు. ఈ యొక్క నెలలో, ఈ యొక్క వారంలోనే 15వ తారీఖున, అంటే ఈ వారంలో చివరి 15వ తారీఖున వచ్చేటప్పటికి తన యొక్క మార్పు జరగబోతుంది అన్నమాట. మకరం నుంచి కుంభంలోకి అనుకూలమైనటువంటి స్థానంలోకి మారబోతున్నాడు. అదేవిధంగా రవి యొక్క మార్పు వచ్చేటప్పటికి మకరం నుంచి కుంభం నుంచి మీనంలోకి మారబోతున్నాడు అన్నమాట. ఎప్పుడైతే కుజుడు రాజ్యస్థానంలో సంచారం చేస్తున్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలు తక్కువగా ఇస్తాడు, కానీ రవి అనుకూలమైనటువంటి ఫలితాలు మేషరాశి వారికి ఇస్తున్నాడు. వృత్తిరీత్యా వ్యాపార రీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు అన్నమాట. ధన సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు 14వ తారీఖు వరకు ఇస్తాడన్నమాట. ఈ రాశి వారికి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ గురించి ప్రయత్నాలు చేయగలిగితే ఈ రాశి వారికి ఈ యొక్క వారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. కానీ ఈ రాశి వారికి అధికమైనటువంటి ఖర్చు అనేది వెంటాడుతూ ఉంటుంది. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి రాహు ఎప్పుడైతే వ్యయ స్థానంలో ఉంటాడో అధికమైనటువంటి ఖర్చు అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. డబ్బు అనేది ఎక్కువగా ఖర్చు అవుతుంటుంది. ఆ డబ్బు ఖర్చుని కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో మీరు ఎవరైతే మిమ్మల్ని తప్పుదోవలో తీసుకువెళ్ళటానికి కూడా కొంచెం ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 14వ తారీఖు తర్వాత ఈ ఖర్చుని చాలా ఎక్కువ కంట్రోల్ చేసుకోవాలి. దీనికి ముఖ్య కారణం రవి, రాహువులు ఇద్దరూ వ్యయ స్థానంలో రాబోతున్నారన్నమాట. ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే పంచమాధిపతి అయినటువంటి రవి ఎప్పుడైతే వ్యయ స్థానంలోకి వస్తాడో మిమ్మల్ని పని కట్టుకొని మీ మీద నీలాప నిందలు వేయటానికి ఒక గ్రూప్ రెడీ అవుతారన్నమాట. ఆ యొక్క విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. నీలాప నిందలు అంటే వచ్చేటప్పటికి మిమ్మల్ని టార్గెట్ చేసేసి మీరు చేయనటువంటి ఒక పనిని మీ మీద తోయటానికి ముఖ్యంగా కారకంగా తయారవుతారు. పిల్లల ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు అనేది ఈ యొక్క నెలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి యొక్క ఆరోగ్యాన్ని, మీ యొక్క ఆరోగ్యాన్ని, మీ యొక్క ధనాన్ని కొద్దిగా పరిరక్షించుకోవాలి. మీ యొక్క పేరును కూడా పరిరక్షించుకోవాలన్నమాట. ఎందుకంటే రవి ఎప్పుడైతే వ్యయ స్థానంలోకి వెళ్తాడో అంటే 12వ ఇంట్లోకి వెళ్తాడో మేషరాశి వారికి మూల త్రికోణానికి అధిపతి అయినటువంటి రవి ఎప్పుడైతే వ్యయ స్థానంలోకి వెళ్తాడో ఆ యొక్క ప్రభావం అనేది వీరికి ఆరోగ్యం మీద, అదేవిధంగా వీరికి రావాల్సినటువంటి పేరు ప్రఖ్యాతుల మీద కూడా దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. అదేవిధంగా ఈ రాశి వారికి కుజుడు యోగ్యకారకమైనటువంటి స్థానంలోకి 15వ తారీఖున రాబోతున్నాడు. ఇది మంచి అనుకూలమైనటువంటి ఫలితం అన్నమాట. మేషరాశిలో ఉన్నటువంటి రాజకీయ రంగ ప్రముఖులకి, అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు, క్రూడ్ ఆయిల్స్లో పనిచేస్తున్నటువంటి వారు, స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నటువంటి వారికి కూడా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ విషయాల్లో మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారన్నమాట. మీరు పనిచేస్తున్నటువంటి ఆఫీసులో మీకు ఒక మంచి పేరు, గుర్తింపు రాగలుగుతుంది అన్నమాట. 14వ తారీఖు నుంచి రవి అనుకూలంగా లేకపోయినప్పటికీ 15వ తారీఖు నుంచి కుజుడు అనుకూలమైనటువంటి స్థానంలోకి రావటం వలన ఈ యొక్క రాశి వారికి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు మేషరాశి వారికి వారు పొందబోతున్నారు అన్నమాట. ఇక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు కొద్దిగా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి చదవాలి. దానికి కారణం వచ్చినప్పటికీ గురువు జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడం అన్నమాట. దానికి ముఖ్య కారణం వచ్చినప్పటికీ గురువు జన్మరాశిలో యోగ్యాన్ని ఇవ్వడం అని చెప్పి శాస్త్రం చెప్తుంది. అదేవిధంగా ప్రయాణ సంబంధితమైన విషయాల్లో శ్రమతో కూడుకున్నటువంటి ప్రయాణం అనేది ఉంటుందన్నమాట. ఈ యొక్క వారం 14వ తారీఖు తర్వాత రవి యొక్క స్థానం మార్పు వల్ల ప్రయాణం ఉంటుంది. ప్రయాణంతో పాటు అధికమైనటువంటి శ్రమతో కూడుకున్నటువంటి ప్రయాణం, ధనక్షయకారకమైనటువంటి రవి యొక్క సంచారం వ్యయ స్థానంలోకి మారుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైన సూచన. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి కేతు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవాలి. మార్చి నెల అంటేనే విద్యార్థులకు వచ్చేటప్పటికి పోటీ పరీక్షలకి సీజన్ వచ్చేసింది అన్నమాట. ఈ పోటీ పరీక్షల సీజన్లో గురుగ్రహ అనుకూలత అనేది తక్కువగా ఉన్నప్పుడు వీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అంటే సరస్వతి శ్లోకాన్ని పఠించాల్సినటువంటి ముఖ్యమైన సూచన. అదేవిధంగా సరస్వతి కవచాన్ని పఠించాలి. అదేవిధంగా గురుగ్రహ శ్లోకాన్ని పఠించడం, గురుగ్రహ కవచాన్ని పఠించినట్లయితే విద్యార్థులకి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి అని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది అన్నమాట. దాని ప్రకారంగానే ఈ యొక్క రాశి వారు వచ్చేటప్పటికీ ఈ యొక్క పరిహారం అనేది చేసుకోవాలి. చిన్న చిన్న శ్లోకాలు పఠించుకుంటూ వారి యొక్క విద్యని కంటిన్యూ చేసినట్లయితే మంచి అనుకూలంగా పొందగలుగుతారు. గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో 15వ తారీఖు తర్వాత కొంచెం సానుకూలపడే విధంగా ఉంది.
ఉద్యోగపరంగా కూడా 15వ తారీఖు తర్వాత మార్పు చేర్పులకి మొదలవుతాయన్నమాట. జీవితంలో వేరే ఉద్యోగంగా ప్రయత్నాలు చేయటాలని, ఉద్యోగంగా వేరే చోటుకి వెళ్ళాలి, ఇక్కడికన్నా ఎక్కువ సంపాదించాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాల్లో కొంచెం అనుకూలంగా ఉంటుంది. నూతనంగా పనిచేస్తున్నటువంటి కార్యాలయాల్లో పెద్ద పొజిషన్స్లో ఉన్నటువంటి వారితో కొద్దిగా పరిచయాలు అనేది వీరొక రాశి వారికి ఏర్పడతాయి అన్నమాట. అది కొంచెం అనుకూలించేటువంటి ఫలితాలుగా కూడా గోచరిస్తుంది. ఇక రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల గురించి మనం మాట్లాడితే 14వ తారీఖు తర్వాత వీళ్ళు సూర్యనారాయణ స్వామిని పూజించడం అనేది స్టార్ట్ చేయాలి. అదేవిధంగా 14వ తారీఖు ముందు వీరు సింధూరాన్ని ధరించాలి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి. అలాగే వీరు పూజించాల్సింది వచ్చినప్పటికీ హనుమంతుడిని కూడా పూజించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కుజగ్రహ కవచాన్ని పఠించినట్లయితే మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వృషభ రాశి వారికి ఈ యొక్క వారం మార్చి 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు ఇటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయని చూద్దాం. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి 1000 స్థానంలో ఉన్నటువంటి గురువు ఇక్కడ వచ్చేటప్పటికి అధికమైనటువంటి ధనవ్యయం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ఇక రాశి వారికి. కాకపోతే ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ఈ యొక్క వారంలో చూసినట్లయితే 14వ తారీఖు తర్వాత రవి యోగకారకమైనటువంటి స్థానంలోకి మారబోతున్నాడు అన్నమాట. ఇది వృత్తిరీత్యా వ్యాపార రీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంది. ధన సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది అన్నమాట. దీనికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి రవి యొక్క అనుకూలత అన్నమాట. రవి 2 స్థానాల్లో యోగిస్తాడు. ఒకటి వచ్చేటప్పటికి రాజ్యస్థానంలో యోగిస్తాడు, అదేవిధంగా లాభస్థానంలో యోగిస్తాడు అన్నమాట. వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థానం వచ్చేటప్పటికి రాజ్యస్థానంలో ఉన్నటువంటి రవి ఇప్పుడు యోగించాడు. దాని తర్వాత 14వ తారీఖు తర్వాత కూడా లాభస్థానంలో కూడా యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. ఇది విద్యార్థులకి కూడా అనుకూలించేటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అన్నమాట. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకి రవి అత్యంత యోగకారకమైనటువంటి స్థానమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. ఇది ముఖ్యంగా వచ్చినప్పటికీ పోటీ పరీక్షల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది అన్నమాట. కానీ ఇక రాశి వారికి వచ్చినప్పటికీ కుజుడు యోగకారకమైనటువంటి స్థానంలో లేడు. మనం గమనించినట్లయితే కుజుడు భాగ్యస్థానంలో కొనసాగుతున్నాడు, మకరంలో ఉన్నాడు అన్నమాట. ఉచ్చ స్థానంలో కుజుడు యొక్క సంచారం అనేది జరుగుతుంది. కుజుడు 15వ తారీఖున వచ్చేటప్పటికి రాజ్యస్థానంలోకి మార్పు జరగబోతుంది. దీని ద్వారా ఇది వృత్తిరీత్యా కొన్ని ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ కూడా వాటి వల్ల అంటే వృత్తిరీత్యా చేసేటువంటి వృత్తిలో కొంచెం సానుకూలత అనేది తక్కువగా ఉంటుంది. ఆ యొక్క ప్రెజర్ అనేది వీరి మీద ఉంటుంది. ఆ ప్రెజర్ అంటే పని ఒత్తిడి అనేది ఉంటుంది. కానీ ఆ పని ఒత్తిడితో పాటు వీరు 10 మందిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అంటే 10 మంది ఎంప్లాయీస్లో 10 మంది ఉద్యోగస్తులలో వీరికి ఒక మంచి పేరు వస్తుంది అన్నమాట. అదేవిధంగా రవి ఈ రాశి వారికి లాభస్థానంలోకి మార్పు జరగబోతున్నప్పుడు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు అన్నమాట. ధన సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. సంఘంలో గౌరవము గుర్తింపు ఇవ్వగలుగుతాడు. రాజకీయ అనుకూలత ఇవ్వగలుగుతాడు అన్నమాట. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఉద్యోగ అనుకూలతను ఇవ్వగలుగుతాడు. అంటే 10 మంది ఉద్యోగస్తులు ఉన్నా సరే ఆ 10 మందిలో మీరేంటో మీరు ప్రూవ్ చేసుకోగలుగుతారు. ఆ యొక్క శక్తిని వృషభ రాశి వారికి ఇవ్వగలుగుతారు. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి విద్యార్థులకి మంచి మార్క్స్తో వారి ఉత్తీర్ణత సాధించగలుగుతారు. దానికి ముఖ్య కారణం వచ్చినప్పటికీ రవి యొక్క అనుకూలమైనటువంటి స్థితి మరియు అదేవిధంగా ఈ రాశి వారికి కుజుడు యొక్క మార్పు అనేది కొంచెం ప్రతిబంధకంగా ఉండబోతుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు 14వ తారీఖు తర్వాత వీరికి లాభిస్తాయి. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే ఎవరైతే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఉంటారో అదేవిధంగా రాజకీయం కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి మీకు అనుకూలమైనటువంటి గ్రహస్థితి లాభస్థానంలో ఉన్నటువంటి రాహు రవి కాంబినేషన్ అనేది ఈ వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అన్నమాట. అదేవిధంగా పిల్లల యొక్క ఎదుగుదల, వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్స్ కొత్తగా పెట్టాలనుకునే వారు కొంచెం ఆలోచించి ముందుకు వెళ్లాల్సినటువంటి ముఖ్యమైన సూచన. కేతువు పంచమంలో ఉన్నప్పుడు అంత యోగ్యాన్ని ఇవ్వడం. అదేవిధంగా పిల్లల యొక్క ఎదుగుదల, పిల్లల యొక్క మానసిక ప్రవర్తన గురించి కొంచెం ఆందోళన కలిగించే విధంగా ఉంటాడు. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి కేతువు పంచమంలో ఉన్నప్పుడు పంచమాధిపతి అయినటువంటి లగ్నానికి అధిపతి అయినటువంటి బుధుడు మనం చూసినట్లయితే రాహుగ్రహ సమేతంగా ఉన్నాడు అన్నమాట. రాహువు బుధుడితో కాంబినేషన్లో లాభస్థానంలో ఉన్నాడు.
దీని యొక్క ప్రభావ రీత్యా ఈ యొక్క రాశి వారికి విద్యార్థులు వచ్చేటప్పటికి విద్యార్థులకు వీరి యొక్క సంతానం వచ్చేటప్పటికి కొంచెం ఎక్కువగా గమనిస్తూ ఉండాల్సినటువంటి ముఖ్యమైన సూచన. విద్యార్థులు వచ్చేటప్పటికి కొద్దిగా పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు గురుగ్రహ అనుకూలత అనేది తక్కువగా ఉంది. ఇక రాశివారు వచ్చేటప్పటికి విద్యార్థులు ముఖ్యంగా వచ్చేటప్పటికి గురుగ్రహ కవచాన్ని పఠించాల్సినటువంటి ముఖ్యమైన సూచన. అదేవిధంగా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి చదవాలన్నమాట. వృషభ రాశి వారికి వచ్చేటప్పటికి గురుగ్రహ అనుకూలత తక్కువగా ఉన్నందువలన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి చదివినట్లయితే మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. అదేవిధంగా ఇక రాశి వారికి వచ్చేటప్పటికి మనం బాగా గమనించినట్లయితే కుజుడు అనుకూలమైనటువంటి స్థానంలో లేడు కాబట్టి ఏదైనా గృహ కొనుగోలు వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల గురించి ప్రయత్నాలు చేసినప్పుడు డాక్యుమెంట్స్ కానీ లేకుండా దానికి సంబంధించినటువంటి విషయాలని 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత ముందుకు వెళ్ళాల్సినటువంటి ముఖ్యమైన సూచన. ఇక రాశిలో ఉన్నటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. గురుగ్రహ అనుకూలత కోసం గురుగ్రహ కవచాన్ని సరస్వతి కవచాన్ని పఠించాలి. అదేవిధంగా ఇక రాశి వారికి వచ్చేటప్పటికి కేతు అనుకూలమైనటువంటి స్థితిలో లేడు. తద్వారా వచ్చేటప్పటికి వినాయకుడిని ఎక్కువగా పూజించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అదేవిధంగా కుజుగ్రహ అనుకూలత కోసం ఇక రాశి వారు ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాలు వచ్చేటప్పటికి కుజుడి యొక్క అనుకూలత వల్ల వీరు ధరించాల్సింది సింధూరాన్ని ధరించవచ్చు ప్రతి మంగళవారం. అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎవరిని పూజించాలి అంటే వీరు హనుమంతుడిని పూజించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుందని చూద్దాం. మిథున రాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలు కానీ గోచరిస్తున్నాయి అన్నమాట. దీనికి ముఖ్య కారణం మనం గమనించినట్లయితే రవి యొక్క అనుకూలత అనేది రాబోతుంది. 14వ తారీఖు తర్వాత ముందు ఒకలాగా ఉండబోతుంది, 14వ తారీఖు తర్వాత అనుకూలంగా ఉండబోతుంది అన్నమాట. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి రవి యొక్క అనుకూలత మనం గమనించినట్లయితే రవి ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ఎప్పుడైతే రాజ్యస్థానానికి రాబోతున్నాడో ఇది ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో మీరు పడినటువంటి కష్టాల నుంచి కొంచెం విముక్తి, ఒక ఫ్రీడమ్ అనేది రాబోతుంది 14వ తారీఖు నుంచి. మీరు పనిచేస్తున్నటువంటి కార్యాలయాల్లో కానీ గృహంలో కానీ ఎక్కడైతే పనిచేస్తున్నారో ఆ యొక్క ప్రదేశాల్లో 10 మందిలో ఒక గుర్తింపు తెచ్చుకోగలుగుతారు. ఒక రికగ్నిషన్, మీరు పని చేసినటువంటి పనికి గుర్తింపు అనేది పొందడానికి ఆస్కారం అనేది గోచరిస్తుంది. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి గురువు రాజ్యస్థానాల్లోకి వచ్చినప్పుడు ఈ యొక్క అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా పొందగలుగుతారు. అదేవిధంగా ఈ రాశి వారిని మనం గమనించినట్లయితే చతుర్థంలోకి వచ్చేటప్పటికి కేతు ఉన్నాడు. సెల్ఫ్ డ్రైవింగ్లో జాగ్రత్తగా ఉండాలి ఇక రాశివారు. ముఖ్యంగా వచ్చేటప్పటికి ప్రయాణ సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్తే అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య సంబంధితమైన విషయాలు, ఉదర సంబంధితమైన విషయాలు, పొట్టలో గ్యాస్ట్రైటిస్ కానీ లేకపోతే ఇటువంటి ఏవైతే ఉన్నాయో అది తినేటప్పుడు కానీ వాటి యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైన సూచన. అదేవిధంగా అష్టమంలో కుజుడు సంచారం అనేది యోగించట్లేదు ఇక మిథున రాశి వారికి. ముఖ్యంగా అష్టమంలో కుజ సంచారం జరుగుతున్నప్పుడు కుజుడి యొక్క దృష్టి అనేది ధనస్థానం మీద కూడా ఉంటుంది. డబ్బు అనేది ఖర్చు అవుతుంటుంది. అలాగే జీవిత భాగస్వామితో ఎవరైతే ఉంటారో వారితో పొరపత్యాలు అనేవి ఏర్పడతాయి అన్నమాట. అంటే గొడవలు, చిన్న చిన్న గొడవలు అనేవి ఏర్పడతాయి. ఆ యొక్క విషయాలకు వచ్చినప్పటికీ 15వ తారీఖు కొంచెం రిలీఫ్ అనేది పొందబోతున్నారు. ఎందుకంటే అష్టమంలో ఉన్నటువంటి కుజుడు భాగ్యస్థానంలోకి మారబోతున్నాడు అన్నమాట. కానీ కుజుడు భాగ్యస్థానంలో కూడా పూర్తి యోగ్యాన్ని ఇవ్వడు. ఈ భాగ్యస్థానంలోకి వచ్చినటువంటి కుజుడు ఎటువంటి పని ఇవ్వగలుగుతాడు అంటే ముఖ్యంగా ఆరోగ్య సంబంధితమైన విషయాల నుంచి కొంచెం బయటికి తీసుకొచ్చినప్పటికీ కూడా డబ్బును మడుకు కొద్ది ఎక్కువగా ఖర్చు పెట్టే విధంగా ఉంటాడనమాట. డబ్బు అనేది నిలబదు, డబ్బు అనేది ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది. కాకపోతే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఈ వారంలో రాబోతున్నటువంటి కొంచెం బెటర్మెంట్ ఏంటి అంటే 14వ తారీఖు నుంచి రవి యొక్క మార్పు ఎప్పుడైతే రాజ్యస్థానంలోకి రాబోతున్నాడో రవి రాహు ఇద్దరు కలిసి రాజ్యస్థానంలో సంచారం చేయబోతున్నప్పుడు మిథున రాశి వారికి యోగ్యకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అన్నమాట. అంటే అది ఎటువంటి ఫలితాలు అంటే ఉద్యోగంలో స్థిరత్వాన్ని ఇవ్వబోతున్నాయి అన్నమాట. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలత, చేస్తున్నటువంటి ఉద్యోగం నచ్చక వేరే చోట ఉద్యోగం మార్పు కోరుకునే వారికి ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైనటువంటి ఫలితం 10 నుంచి 16వ తారీఖు వరకు వీరు పొందబోతున్నారన్నమాట. అదేవిధంగా పిల్లల గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా వారాంతంలో కనపడే విధంగా ఉంటుంది. అలాగే అదేవిధంగా వచ్చేటప్పటికి నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల గురించి కూడా ఎవరైతే కొత్తగా ఆరంభించాలనుకుంటున్నారో వారు కూడా వచ్చేటప్పటికి 14వ తారీఖు తర్వాత ఆరంభించడానికి ప్రయత్నాలు ఆరంభించడానికి కూడా చేసినట్లయితే కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి ఓవరాల్గా ఈ యొక్క వారంలో
వారాంతంలో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. అదేవిధంగా విద్యార్థులకు ఎలా ఉంది అనేది ఈ వారం అనేది మనం గమనిద్దాం. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు వచ్చేటప్పటికి గురువు లాభస్థానంలో యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు. వీటి వల్ల వచ్చేటప్పటికి విద్యార్థులకి అనుకూలంగా ఉంది. కాకపోతే వారు ఆరోగ్యపరంగా కొద్దిగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఈ రాశి విద్యార్థులతో పాటు పెద్దవారు కూడా వచ్చేటప్పటికి భాగ్యస్థానంలో అష్టమంలో ఉన్నటువంటి కుజుడు ఇద్దరు యోగకారకులు కాదు. అష్టమంలో ఉన్నటువంటి కుజుడు ధనాన్ని మరియు అదేవిధంగా ఆరోగ్యాన్ని హరింపజేయగలుగుతాడు. అదేవిధంగా భాగ్యస్థానంలో ఉన్నటువంటి కుజుడు కూడా అటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు. కాబట్టి ఈ మిథున రాశి వారు వచ్చేటప్పటికి ముఖ్యంగా కుజగ్రహ శ్లోకాన్ని పఠించాలి. ఆరోగ్యంలో అనుకూలత కోసం మరియు అదేవిధంగా ధన నష్టాన్ని నివారించడం కోసం కూడా కుజుడిని ఎక్కువగా పూజించాలి. అదేవిధంగా కుజుడిని పూజించలేనటువంటి వారు వాడికి తరుణోపాయంగా అంటే వేరే విధంగా చూసినట్లయితే మనం వచ్చేటప్పటికి ఎవరైతే మనకు హనుమంతుడు ఉంటాడు కదా, హనుమంతుడిని పూజించవచ్చు అన్నమాట. మంగళవారం పూట సింధూరాన్ని ధరించినట్లయితే కూడా కొంచెం అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే 40 రోజుల పాటు కుజుడు తన యొక్క సంచారం అనేది వీరికి భాగ్యస్థానాల్లో జరగబోతుందన్నమాట. ఆ రాబోతున్నటువంటి 40 రోజులు ఇటువంటి ప్రభావం అనేది ఉంటుంది. కాబట్టి సింధూరాన్ని పెట్టుకున్నట్లయితే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. మంగళవారం పూట కొంచెం రెడ్ కలర్ డ్రెస్ అనేది కూడా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది అన్నమాట. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటే కుజగ్రహ అనుకూలత కోసం ఇందాక చెప్పినటువంటి పరిహారం చేసుకోవచ్చు. వాటితో పాటు కుజుడికి ముఖ్యంగా వచ్చేటప్పటికి కుజగ్రహ కవచాన్ని కూడా పఠించవచ్చు అన్నమాట. పఠించాలని అంటే ఎక్కువగా చేయలేనటువంటి వారు సింపుల్ రెమెడీస్గా ఈ యొక్క చెప్పినటువంటి హనుమంతుడిని పూజించడం అనేది కూడా ఉత్తమంగానే చెప్పచ్చు అన్నమాట. అదేవిధంగా రవి 14వ తారీఖు నుంచి అనుకూలమైనటువంటి స్థానంలోకి రాబోతున్నాడు. ఇది వీరికి వచ్చేటప్పటికి ఓవరాల్గా రాజకీయ పరంగానూ అనుకూలంగా ఉంటుంది, వృత్తిపరంగానూ కొంచెం అనుకూలమైనటువంటి పరిస్థితిని మార్చే విధంగా ఉంటుంది అన్నమాట. కర్కాటక రాశి వారికి ఈ వారం ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది చూద్దాం. కర్కాటక రాశి వారిని మనం గమనించినట్లయితే తృతీయంలో ఈ రాశి వారికి వచ్చేటప్పటికి కేతువు, అదేవిధంగా రాజ్యస్థానాల్లో వచ్చేటప్పటికి గురువు, అనుకూలమైనటువంటి స్థానంలో గురువు లేడు. తృతీయంలో ఉన్నటువంటి కేతు వచ్చేటప్పటికి ధైర్యాన్ని ఇవ్వగలుగుతాడు అన్నమాట వీరికి. అష్టమంలో ఉన్నటువంటి శని ఎటువంటి నెగిటివ్ ఎఫెక్ట్ ఇచ్చినా సరే దాన్ని తట్టుకునేటువంటి శక్తిని ఇవ్వగలిగినటువంటి వాడు కేతు అన్నమాట. కేతువు యొక్క బలం అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఎవరైనా సరే ఒక మంచి స్థాయికి వెళ్ళగలుగుతారు. ఆ యొక్క బలాన్ని ధైర్యాన్ని ఇవ్వగలుగుతాడు. ఇక రాశి వారికి వచ్చినప్పటికీ మనం గమనించినట్లయితే ముఖ్యంగా సప్తమంలో ఉన్నటువంటి కుజుడు యోగ్యాన్ని ఇవ్వట్లేదు. సప్తమంలో ఉన్నటువంటి కుజుడు యొక్క దృష్టి వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే కరెక్ట్గా 90 degrees యాంగిల్లో కరెక్ట్గా సప్తమ దృష్టి కుజుడు యొక్క పాప దృష్టి అనేది ఈ యొక్క కర్కాటక రాశి వారి మీద ఉంది. దీని ప్రకారంగా వచ్చేటప్పటికి వీరికి ఆరోగ్యపరంగాను శరీరంలో వచ్చేటప్పటికి అధికమైనటువంటి వేడిని కోపాన్ని క్రియేట్ చేయగలుగుతాడు. దీనికి ముఖ్య కారణం ఉచ్చ స్థానంలో ఉన్నటువంటి కుజుడు దానికి కరెక్ట్గా 90 degreesలో తనకి నీచ స్థానం. తన యొక్క దృష్టి రీత్యా తను చూసినప్పుడు వచ్చేటప్పటికి ఆరోగ్యంలో కొద్దిగా ప్రతిబంధకాన్ని కలిగించే విధంగా కూడా ఉన్నాడన్నమాట. అదేవిధంగా అష్టమంలో ఉన్నటువంటి రవి కూడా యోగ్యాన్ని ఇవ్వట్లేదు. ఇక రాశి వారికి ఎప్పుడైతే కుజుడు ఉచ్చస్థానంలో ఉన్నప్పుడు కొన్ని విషయాల్లో అనుకూలంగా ఉంటుందన్నమాట. ఎటువంటి విషయాలు అంటే వీరికి రియల్ ఎస్టేట్ సంబంధితమైన విషయాల్లో కొన్ని విషయాలు కలిసి వచ్చే విధంగా ఉంటుంది, కానీ అది పూర్తిగా అనుకూలించే విధంగా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు కర్కాటక రాశి వారికి వచ్చేటప్పటికి అష్టమంలో శని రవి కాంబినేషన్లో ఉందన్నమాట. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఇప్పుడు ఈ వారంలో వచ్చేటప్పటికి అష్టమంలో ఉన్నటువంటి రవి యొక్క ప్రభావం అనేది వీరి మీద ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అష్టమంలో ఉన్నటువంటి రవి యొక్క దృష్టి వచ్చేటప్పటికి ధనస్థానం మీద ఉంటుందన్నమాట. అంటే కుటుంబ స్థానం మీద ఉంటుంది. కుటుంబ స్థానం మీద ఉన్నప్పుడు దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుందో వచ్చేటప్పటికి ఆరోగ్యపరంగా కూడా దాని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పరిరక్షించుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన అన్నమాట. ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి వాటితో పాటు జీవిత భాగస్వామితో పరపత్యాలు కలిగించే విధంగా ఉంటుందన్నమాట. జీవిత భాగస్వామితోనూ ఈ టైంలో వీరికి అండర్స్టాండింగ్ అనేది కొంచెం ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుంటుంది. వారితో పాటు వ్యాపార సంబంధితమైన విషయాల్లో కూడా ఇటువంటి ప్రభావమే కనపడుతుంటుంది అన్నమాట. ఆరోగ్యాన్ని హరించే విధంగా ఉంటాడు రవి ఎప్పుడైతే అష్టమంలో ఉన్నప్పుడు. అదేవిధంగా సప్తమంలో ఉన్నటువంటి కుజుడు అష్టమంలోకి 15వ తారీఖున మారబోతున్నాడు. కాబట్టి వైవాహిక జీవితంలోకి ముందుకు వెళ్ళాలి అనుకున్న వాటి ప్రయత్నాలు చేసేటువంటి మీ యొక్క ప్రయత్నాల్లో ముఖ్యంగా వచ్చినప్పటికీ కుజుడు యొక్క ప్రభావం అనేది ఎప్పుడైతే సప్తమంలో ఉన్నప్పుడు కూడా ఎటువంటి ప్రభావాన్ని నెగిటివ్గా ఇస్తున్నాడో అదేవిధంగా అష్టమంలోకి పోయినప్పుడు కూడా ఆ యొక్క ప్రభావాన్ని అలాగే ఇస్తాడు. కాబట్టి ఓవరాల్గా వచ్చేటప్పటికి ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి ఈ వారంలో
ప్రథమంలో కన్నా వారం చివరిలో 15వ తారీఖు తర్వాత నుంచి కొంచెం బెటర్ రిజల్ట్స్ అనేది వస్తాయి. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ధనస్థానంలో తృతీయంలో ఉన్నటువంటి కేతువు, అదేవిధంగా రాహువు కూడా అంత యోగ్యకారకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వట్లేదు అన్నమాట. ఇక రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల గురించి మనం మాట్లాడినట్లయితే, అష్టమంలో ఉన్నటువంటి రవికి సూర్యనారాయణ స్వామిని ఎక్కువగా పూజించాలి. అదేవిధంగా సప్తమంలో ఉన్నటువంటి కుజుడు ముఖ్యంగా ప్రయాణ సంబంధితమైన విషయాల్లో ప్రతిబంధకంగా మారతాడన్నమాట. ప్రయాణం చేసేటప్పుడు కొద్ది జాగ్రత్తగా కూడా ఉంటూ ఉండాలి. దానికి ముఖ్యంగా వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం గురించి మనం మాట్లాడితే, వీరు కుజగ్రహ శ్లోకాన్ని, కుజగ్రహ కవచాన్ని పఠించవచ్చు. వాటితో పాటు విద్యార్థులు, ఈ రాశి వారిలో ఉన్నటువంటి విద్యార్థులు వచ్చినప్పటికీ ముఖ్యంగా గురుగ్రహ అనుకూలత అనేది తక్కువగా ఉంది. ఎందుకంటే రాజస్థానంలో ఉన్నటువంటి గురువు ఈ రాశి వారికి పూర్తి యోగాన్ని ఇవ్వడు. ఆ గురుగ్రహ అనుకూలత పెంపొందించుకోవడం కోసం వీరు చేయాల్సినటువంటి పరిహారాలు ఏమిటి అనేది మనం గమనిద్దాం. వీరు వచ్చినప్పటికీ గురుగ్రహ అనుకూలత కోసం సరస్వతి గ్రహ కవచాన్ని పఠించాల్సినటువంటి ముఖ్యమైన సూచనగా చెప్పవచ్చు. సరస్వతి శ్లోకాన్ని పఠించడం, సరస్వతి కవచాన్ని పఠించినట్టయితే ఇక రాశిలో ఉన్నటువంటి వారికి పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారన్నమాట. మరియు అదేవిధంగా రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తుల గురించి మాట్లాడితే, వ్యాపారం అనేది కొంచెం మందకుండిగా జరిగే విధంగా ఉందన్నమాట ఇక రాశి వారికి. దానికి ముఖ్య కారణం రవి, కుజుడు ఇద్దరు సరైనటువంటి స్థానంలో లేరు. శుక్రుడు మధ్య మధ్యలో వీరికి కొంచెం అదృష్టాన్ని కలిగించే విధంగా కూడా ఉంటాడు. అష్టంలో ఉన్నటువంటి కుజుడు ఐశ్వర్య కారకుడు అన్నమాట. కాకపోతే కలిసినటువంటి కాంబినేషన్ అనేది అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. సింహరాశి వారికి వచ్చేటప్పటికి ధనస్థానంలో ఉన్నటువంటి కేతువు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. ధన సంబంధితమైన విషయాలు, వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో, డబ్బు ఖర్చు పెట్టే విషయాల్లో కూడా కొంత ప్రతిబంధకంగా మారే విధంగా ఉందన్నమాట. కేతువు ఎప్పుడైతే ధనస్థానంలో ఉంటే, అష్టమంలో ఉన్నటువంటి రాహు వచ్చేటప్పటికి వైవాహిక ప్రయత్నాలు, వైవాహిక జీవితంలో కూడా ఈ యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది సింహరాశి వారికి. కాకపోతే ఈ రాశి వారికి జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా రాహువు ప్రభావాన్ని చూపిస్తున్నాడు. అదేవిధంగా కుజుడు యొక్క ప్రభావాన్ని మనం చూసినట్లయితే, కుజుడు షష్టమంలో యోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు. ధన సంబంధితమైన విషయాల్లో ఖర్చు ఎక్కువ ఉన్నప్పటికీ పేరు ప్రఖ్యాతుల విషయంలో మరియు కార్యానుకూలతలో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడనమాట. 15వ తారీఖు వరకు కుజుడు ఉచ్చస్థానంలో ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ సంబంధితమైన విషయాల్లో ఎవరైతే పనిచేస్తున్నారో వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ధన సంబంధితమైన విషయాలు, ప్రయత్నాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడన్నమాట. కుజుడు ఎప్పుడైతే ఉచ్చస్థానంలో ఉంటాడో వ్యాపార ప్రయత్నాలు, ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ కానీ లేకుండా ఉంటే వాటితో పాటు ఈ కోల్ రిలేటెడ్ మెటీరియల్స్లో కానీ వీటిలో ఎక్కువగా అనుకూలత ఇస్తాడు. రియల్ ఎస్టేట్లో కూడా అనుకూలత ఇస్తాడు. రాజకీయ పరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు సింహరాశి వారికి షష్టమంలో ఉన్నప్పుడు ఇస్తాడన్నమాట. మంచి పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి పురుషులు, స్త్రీలతో పరిచయాలను కలిగించగలుగుతాడు కుజుడు ఉచ్చస్థానంలో ఉన్నంత వరకు 15వ తారీఖు వరకు. కానీ 15వ తారీఖు అంటే వారం ప్రథమం గడిచిన తర్వాత వారం 15వ తారీఖు తర్వాత నుంచి కొంచెం సినారియో అనేది మారుతూ ఉన్నది అన్నమాట. ఏం మారుతున్నదంటే 15వ తారీఖున షష్టమంలో ఉన్నటువంటి కుజుడు సప్తమంలోకి మారబోతున్నాడు. సప్తమంలోకి మారినప్పుడు వివాహాల్లో కొన్ని అరమరికలను సృష్టించే విధంగా ఉన్నాడు. భార్యాభర్తల మధ్య, అదేవిధంగా బిజినెస్ పార్ట్నర్స్ మధ్య కూడా చిన్న చిన్న పొరపత్యాలు, అపనమ్మకాలను సృష్టించగలుగుతాడు. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. అదేవిధంగా ధన సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా శరీరంలో వచ్చేటప్పటికి అధికమైనటువంటి వేడిని పుట్టిస్తాడు. సో ఆ యొక్క వేడి రీత్యా వచ్చేటప్పటికి జ్వరపీడత్వాన్ని కలిగిస్తాడు అన్నమాట. జ్వరాన్ని కలిగించగలుగుతాడు. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ధనక్షయకారకుడు, డబ్బు అనేది వారాంతంలో హరించే విధంగా చేయగలుగుతాడు. సప్తమంలో ఉన్నటువంటి రవి అష్టమంలోకి పోతున్నప్పుడు జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా ఇటువంటి ప్రభావాన్ని చూపించగలుగుతాడు. విద్యార్థులు కూడా తన యొక్క ఆరోగ్యాన్ని, వారి యొక్క ఆరోగ్యాన్ని, విద్యార్థులు పెద్దవారు కూడా వారి యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. వీటన్నిటితో పాటు ఇంకో విషయాలు చెప్పాలంటే ఇక రాశి వారికి వచ్చేటప్పటికి గురువు చాలా యోగకారకమైనటువంటి స్థానంలో ఉండటం అనేది ఒక మంచి అనుకూలమైనటువంటి ఫలితంగా చెప్పవచ్చు అన్నమాట. గురువు ఎప్పుడైతే అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు ఇక రాశి వారికి వచ్చినప్పటికీ మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు అనుకూలంగా ఉంటుంది. పిల్లల యొక్క ఎదుగుదల, మానసిక ప్రవర్తన అనేది కలిసి వస్తుంది అన్నమాట. వారు బాగా మంచి పేరు ప్రఖ్యాతులు, మంచి ర్యాంకు తెచ్చుకోగలుగుతారు.
మీరు చేసేటువంటి ఫలితం ఏదైతే ఉందో కరెక్ట్గా ఇంక్రిమెంట్స్ లేకుండా ప్రమోషన్స్ గురించి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుకూలించే విధంగా గురువు యొక్క మంచి అనుకూలమైనటువంటి స్థితి, కుజుడు యొక్క అనుకూలమైనటువంటి స్థితి ఈ వారం కొంచెం అనుకూలించే విధంగా కూడా గోచరిస్తున్నది. కాకపోతే 15వ తారీఖు తర్వాత మనకు కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు కూడా ఉన్నాయన్నమాట. ఇక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు వచ్చేటప్పటికి కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి చదివినట్లయితే విజయాన్ని పొందగలుగుతారు. జ్వర విషయాల గురించి, జ్వరపీడత్వాల గురించి కొద్దిగా ఎక్కువగా జాగ్రత్తగా పడాలి. అదేవిధంగా రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకి కూడా ఈ యొక్క గురువు యొక్క శుభదృష్టి అనేది జన్మ లగ్నం మీద ఉంది, అదేవిధంగా పంచమం మీద కూడా ఉంది. కాబట్టి వ్యాపారంలో కూడా కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. అదేవిధంగా డబ్బు అనేది ఖర్చు అవుతూ ఉంటుంది, డబ్బు సంపాదించే శక్తి కూడా ఇక రాశి వారికి పూర్తిగా కుజుడు ఇవ్వగలుగుతాడు. అలాగే గురువు కూడా శుభ స్థానం రీత్యా వీరికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ వారం 15వ తారీఖు వరకు వీరు పొందగలుగుతారన్నమాట. ఇక రాశివారు విద్యార్థులు ముఖ్యంగా వచ్చేటప్పటికి ఈ రాబోతున్నటువంటి ఎగ్జామ్స్ పీరియడ్లో పోటీ పరీక్షల కోసం వీరు ప్రిపేర్ అవుతున్నటువంటి వారు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. అదేవిధంగా వీరు చదవాల్సింది వచ్చేటప్పటికి గురుగ్రహ కవచాన్ని, సరస్వతి కవచాన్ని పఠించినట్లయితే పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ యొక్క వారం వీరు పొందడం అనేది జరుగుతుందన్నమాట. మరి అదేవిధంగా ఎవరైతే సామాన్యులు ఉన్నారో వారు వచ్చేటప్పటికి రవిగ్రహ అనుకూలత కోసం వచ్చేటప్పటికి రవి అష్టమంలో వెళ్తున్నాడు కాబట్టి సూర్యారాధన చేయాలి, సూర్యగ్రహ కవచాన్ని పఠించాలి. అదేవిధంగా భార్యాభర్తల అన్యోన్యత పెంపొందించుకోవటం కోసం రాహుగ్రహ కవచాన్ని కూడా వీరు పఠించినట్లయితే వైవాహిక జీవితంలో కూడా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. మార్చి 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు ఈ వారం కన్యారాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది మనం గమనిద్దాం. ఇక కన్యారాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు అన్నమాట. ఇక రాశి వారికి కన్యారాశి వారికి పంచమంలో ఉన్నటువంటి కుజుడు యోగ్యకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. కాకపోతే షష్టమంలో ఉన్నటువంటి రవి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు అన్నమాట. ధన సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. ఇక రాశి వారికి కార్యాలయాల్లో కానీ, గృహంలో కానీ ఎక్కడైతే వీరు పనిచేస్తున్నారో సంఘంలో పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వారితో పరిచయాలు అనేది ఏర్పడటానికి అనుకూలమైనటువంటి స్థానంలో రవి ఉన్నాడు అన్నమాట. రవి యొక్క అనుకూలత రీత్యా వీరికి వచ్చేటప్పటికి ఈ యొక్క వారంలో మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. సంఘంలో ఉన్నటువంటి వారితో మంచి పరిచయాలు అనేది ఏర్పడతాయి అన్నమాట. ఈ పరిచయాల వల్ల వీరికి అనుకూలంగా ఉండబోతుంది. మరియు అదేవిధంగా సంఘంలో ఉన్నటువంటి వారితో అనుకూలత అనేది పెరగబోతుంది అన్నమాట. మీడియా రంగంలో కానీ, లేకపోతే మీరు పనిచేస్తున్నటువంటి ఆఫీసెస్లో కానీ మీ యొక్క ఉన్నతాధికారులతో వారి యొక్క మన్ననలకు మీరు వాళ్ళకి ప్రాప్తులు కాగలుగుతారన్నమాట. అంటే వారి యొక్క బ్లెస్సింగ్స్ అనేది మీకు పొందగలుగుతారు. వాటితో పాటు ఇక రాశి వారికి వచ్చినప్పటికీ పంచమంలో ఉన్నటువంటి కుజుడు షష్టమంలోకి మారబోతున్నాడు 15వ తారీఖున. 15వ తారీఖున ఈ యొక్క మార్పు అనేది కుజుడు ఎప్పుడైతే ఉచ్చస్థానంలో పంచమంలో ఈ రాశి వారికి యోగించట్లేదో 15వ తారీఖు వరకు పంచమంలో కుజుడు ఎప్పుడైతే ఉన్నప్పుడు ధనక్షయకారకుడుగా మారుతాడు. అదేవిధంగా పంచమంలో ఉన్నటువంటి కుజుడు ఎప్పుడైతే షష్టమంలోకి మారుతున్నాడో ఈ రాశి వారికి ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి షష్టమంలో ఉన్నటువంటి కుజుడు పూర్తి యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు. రాజకీయ అనుకూలత కూడా వీరి వైపు మార్చగలుగుతాడు. సంఘాల్లో గౌరవము, గుర్తింపు ఇవ్వగలుగుతాడు. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి జన్మ లగ్నంలో ఉన్నటువంటి కేతువు యోగ్యాన్ని ఇవ్వట్లేదు. నిర్ణయం తీసుకోవడంలో కష్టాన్ని ఇవ్వగలుగుతాడు. సప్తమంలో ఉన్నటువంటి రాహు వచ్చేటప్పటికి ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో మనస్పర్ధలు కలిగించగలుగుతాడు. అది జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పరచగలుగుతాడు. అదేవిధంగా వచ్చేటప్పటికి ఎవరైతే నిజ జీవిత భాగస్వాములు అంటే వ్యాపార భాగస్వాములు ఎవరైతే ఉంటారో వారితో కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడుతూ ముందుకు తీసుకువెళ్ళాలన్నమాట. దీనికి కారణం వచ్చినప్పటికీ రాహువు సప్తమంలో ఉన్నప్పుడు అంత అనుకూలమైనటువంటి ఫలితాన్ని వైవాహిక జీవితంలో అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడన్నమాట. అదేవిధంగా ఈ రాశి వారికి 14వ తారీఖు వరకు రవి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. శనితో కలిసి మంచి యోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు. అదేవిధంగా కుజుడు పంచమంలో ఉన్నప్పుడు కూడా ఈ యొక్క రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వకపోయినప్పటికీ కూడా 15వ తారీఖు తర్వాత నుంచి మంచి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వారికి ఇస్తున్నాడు అనమాట. ఓవరాల్గా వచ్చినప్పటికీ గురుగ్రహ అనుకూలత అనేది వీరికి తక్కువగా ఉంది. వీటి వల్ల ఈ యొక్క రాశి వారు వచ్చేటప్పటికి గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మోసపూరితమైనటువంటి మాటలను నమ్మద్దు.
దొంగ స్వామీజీని, బ్రోకర్గాళ్ళని ఎవరిని నమ్మకుండా ముందుకు వెళ్ళాల్సినటువంటి ముఖ్యమైన సూచన. అదేవిధంగా ఇక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు వచ్చేటప్పటికి రాహు యొక్క ప్రభావ రీత్యా వచ్చేటప్పటికి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో మీరు మాట్లాడేటప్పుడు మరియు అదేవిధంగా ఫ్రెండ్స్ ప్రభావం అనేది మీ మీద ఎక్కువగా ఉంచుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎగ్జామ్స్ సీజన్ అనేది దగ్గరికి రాబోతున్నది. ఎగ్జామ్స్లో ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. రాహుగ్రహ ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా లోపిస్తుంటుంది అన్నమాట. దాన్ని ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. దానికి ముఖ్యంగా పరిహారం చేసుకోవాల్సింది సరస్వతి కవచాన్ని ఎక్కువగా పఠించాలి. అష్టంలో ఉన్నటువంటి గురువు యొక్క బలం అనేది ఈ రాశి వారికి తక్కువగా ఉంది. దానివల్ల వచ్చేటప్పటికీ వీరికి వైవాహిక జీవితంలోనూ విద్యార్థులకి కూడా కొంచెం ప్రభావం అనేది ఎక్కువగా చూపించే విధంగా ఉంది. కాబట్టి వీరు సరస్వతి కవచాన్ని పఠించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ యొక్క వారం వీరు పొందడం అనేది జరుగుతుందన్నమాట. అదేవిధంగా విద్యార్థులు విద్యలో మరిన్ని సానుకూలమైనటువంటి ఫలితాల కోసం పొందాలి అంటే గురుగ్రహ కవచాన్ని కూడా పఠించాలి. విద్యార్థులతో పాటు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారస్తులకు పంచమంలో ఉన్నటువంటి కుజుడు యోగ్యాన్ని ఇవ్వడు. షష్టమంలోకి ఎప్పుడైతే కుజగ్రహ సంచారం మారుతుందో 15వ తారీఖు తర్వాత వ్యాపారస్తులకి, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి, వ్యాపారస్తులకి, పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్, క్రూడ్ ఆయిల్ రిఫైనరీస్లో కానీ పనిచేస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు. అలాగే రాజకీయ పరంలో రాజకీయ సంఘాల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా, సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి ఈ వారం కూడా కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి అన్నమాట. వీటికి పరిహారాలుగా వచ్చేటప్పటికి ముఖ్యంగా చెప్పాలంటే విద్యార్థులు వచ్చేటప్పటికి ఇందాక చెప్పినటువంటి పరిహారం చేసుకోవాలి. అదేవిధంగా గురుగ్రహ కవచాన్ని పఠించాలి ఎవరైతే విద్యా సంస్థలో పనిచేస్తున్నటువంటి వారు, పుస్తక షాపు యజమానులు కూడా. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ రంగం మీడియాలో పనిచేస్తున్నటువంటి వారు, పేరు ప్రఖ్యాతుల గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారు రవి యొక్క అనుకూలత కోసం 14వ తారీఖు నుంచి వీరు సూర్యనారాయణ స్వామిని పూజించడం, సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం, సూర్య నమస్కారాలు చేసినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. తులారాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుందని నేను చూద్దాం. తులారాశి వారికి మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పొచ్చు అన్నమాట. దీనికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి రవి రాహువు కలిసి షష్టమంలోకి మారబోతున్నారన్నమాట. వారాంతంలో వీరికి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయన్నమాట. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి గురువు సప్తమంలో ఉన్నాడు. సప్తమంలో ఉన్నటువంటి గురువు శుభగ్రహ దృష్టి జన్మరాశి మీద ఉందన్నమాట. దీనివల్ల వచ్చేటప్పటికి ఆరోగ్యంలో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందబోతున్నారు. అదేవిధంగా సప్తమంలో ఉన్నటువంటి గురువు వచ్చేటప్పటికి యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు అన్నమాట. సప్తమంలో గురువు ఎప్పుడైతే శుభదృష్టితో ఉన్నప్పుడు వైవాహిక జీవితంలో అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందబోతారు. అదేవిధంగా ఇక రాశి వారికి వచ్చేటప్పటికి వ్యయ స్థానంలో ఉన్నటువంటి కుజుడు వచ్చేటప్పటికి, కేతువు వచ్చేటప్పటికి ఇక రాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలు, ముఖ్యంగా దైవ చింతనని కలిగించగలుగుతాడు అన్నమాట. పరమార్థిక చింతన అంటారు. పరమార్థిక చింతన అంటే దైవ చింతనని కలిగించగలుగుతాడు, దైవ భక్తిని పెంపొందించగలుగుతాడు, పుస్తక రచన యోగ్యతని ఇవ్వగలుగుతాడు అన్నమాట. కేతువు ఎప్పుడైతే వ్యయ స్థానంలో ఉంటే. షష్టమంలో ఉన్నటువంటి రాహు వచ్చేటప్పటికి శత్రు సంబంధితమైన విషయాల్లో అనుకూలత, పాపగ్రహం ఎప్పుడైతే షష్టమంలో ఉంటుందో పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలని ఇవ్వగలుగుతాడు. అదేవిధంగా ఇక రాశి వారికి మనం గమనించినట్లయితే షష్టమంలో ఇక రాశి వారికి వచ్చేటప్పటికి తులారాశి వారికి పంచమంలో ఉన్నటువంటి రవి షష్టమంలోకి మారబోతున్నాడు 14వ తారీఖున. ఇక రాశి వారికి చతుర్థంలో ఉన్నటువంటి కుజుడు కూడా యోగ్యాన్ని ఇవ్వట్లేదు. చతుర్థంలో ఉన్నటువంటి కుజుడు ఉచ్చస్థానంలో ఉన్నప్పటికీ కూడా, చతుర్థంలో కుజుడు ఉచ్చస్థానంలో ఉంటే ఏం చేస్తాడు అంటే సెల్ఫ్ డ్రైవింగ్లో అనుకూలతను తగ్గిస్తాడు, ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో ఎక్కువగా ప్రభావాన్ని చూపించగలుగుతాడు, గృహ వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో మోసపూరితమైనటువంటి విషయాలను నమ్మద్దు, జాగ్రత్తగా ఉండండి. కొత్తగా బిజినెస్ పెట్టాలి అని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి వారాంతంలో కొంచెం నెరవేరే విధంగా ఉంటుంది. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికే రవి షష్టమంలోకి పోవటం అనేది, షష్టమంలోకి మార్పు అనేది జరగబోతుంది. ఇది కొంచెం అనుకూలించేటువంటి గ్రహస్థితిగా చెప్పవచ్చు. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి కుజుడు ఎప్పుడైతే చతుర్థంలో ఉన్నాడో సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైన సూచన. చతుర్థంలో ఉన్నటువంటి కుజుడు పంచమంలోకి మారినప్పుడు ధనక్షయకారకుడుగా మారతాడు. అంటే డబ్బు అనేది సమయానికి వచ్చి చేరకుండా సమయంలో ఆ డబ్బు అనేది ఖర్చు అవుతుంటుంది. మీరు కష్టార్జితం ఏదైతే సంపాదిస్తారో ఆ వారాంతంలో వచ్చినప్పటికీ ఏదో విధంగా డబ్బు అనేది ఖర్చు అయిపోతూ ఉంటుంది అన్నమాట. అదేవిధంగా పంచమంలో ఉన్నటువంటి శని శుక్రుడు కూడా అంత యోగ్యాన్ని ఇవ్వట్లేదు ఇక రాశి వారికి. ఇక రాశి వారికి యోగకారకమైనటువంటి స్థానంలోకి రవి వారాంతంలో మారబోతున్నాడు షష్టమంలోకి.
రాహువు రవి కలిసి షష్టమంలోకి సంచారం చేస్తున్నప్పుడు ఈ యొక్క రాశి వారికి పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతారు. ప్రయాణ సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతారు అన్నమాట. ధన సంబంధితమైన విషయాల్లో అనుకూలతను కూడా ఇవ్వగలుగుతారు. ఇక రాశి వారికి వచ్చినప్పటికీ వారం ప్రథమం కన్నా వారం చివరిలో 14వ తారీఖు నుంచి ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అవి ఎటువంటి ఫలితాలు అంటే ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పొచ్చు. విద్యార్థులకు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి ఈ యొక్క మార్పు అనేది బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది. ఆరోగ్యపరంగాను మరి అదేవిధంగా వీరు చేస్తున్నటువంటి పనిలో ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి చేయగలిగితే ఆ యొక్క ఏదైతే ఎగ్జామ్స్ ఉన్నాయో ఎగ్జామ్స్లో మంచి మార్కులతో వీళ్ళు ఉత్తీర్ణత సాధించగలుగుతారు. రాజకీయ పరంగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి మీకు అనుకూలమైనటువంటి స్థానంలోకి రవిగ్రహ సంచారం అనేది మంచి యోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా ఈ వారాంతం 14వ తారీఖు నుంచి రాబోతున్నటువంటి నెల రోజులు కూడా అనుకూలంగా ఉంటుందన్నమాట. అంటే నెల రోజుల పాటు మీనంలోనే రవిగ్రహ సంచారం ఉంటుంది కాబట్టి అది అనుకూలించే విధంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా అనుకూలత కోసం కుజగ్రహ శ్లోకాన్ని పఠించాలి. ఈ యొక్క రాశి వారు వచ్చినప్పటికీ ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీరికి అనుకూలంగా ఉంటుంది అనేది మనం గమనిద్దాం. ఇక రాశి వారికి వచ్చినప్పటికీ గురువు సప్తమంలో ఉన్నప్పటికీ యోగ్యాన్ని పూర్తిగా ఇవ్వట్లేదు. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి గురువు లగ్నాతగా మనం చూసుకుంటే 12వ ఇంట్లో వచ్చేటప్పటికి రాహు ఉన్నాడు. రాహు 12వ ఇంట్లో లగ్నాతగా ఉన్నప్పుడు అంత యోగ్యాన్ని రాహు ఇవ్వలేడు, గురువు ఇవ్వలేడు రాహు 12వ ఇంట్లో ఉంటే. అదేవిధంగా రవి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు వచ్చినప్పటికీ ముఖ్యంగా కుజగ్రహ శ్లోకాన్ని పఠించడం, కుజుడికి వీరు వచ్చేటప్పటికి ముఖ్యంగా సింధూరాన్ని ధరించాలి. కుజుడికి వీరు ముఖ్యంగా వచ్చేటప్పటికి ఎవరైతే హనుమంతుడు ఉన్నాడు కదా, హనుమంతుడిని ఎక్కువగా పూజించినట్లయితే సింపుల్ రెమెడీగా ఉంటుందన్నమాట. వీటితో పాటు కుజగ్రహ కవచాన్ని పఠించవచ్చు. దాని తర్వాత కుజుడికి సంబంధించి ఎరుపు రంగు అనేది ఎక్కువగా శుభదాయకంగా ఉంటుంది. అది మంగళవారం పూట కూడా మనం ధరించినట్లయితే మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది అన్నమాట. వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల గురించి కూడా మీరు వారాంతంలో స్టార్ట్ చేసినట్లయితే ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారికి మార్చి 10 నుంచి 16వ తారీఖు వరకు ఈ యొక్క వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. వృశ్చిక రాశి వారికి మనం గమనించినట్లయితే కుజుడు యోగ్యకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు. వారం ప్రథమంలో 15వ తారీఖు వరకు కుజుడు పూర్తి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు అన్నమాట. ఇక రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం అనేది వీరిని ఎక్కువగా వేధిస్తూ ఉన్నది. ముఖ్యంగా వచ్చేటప్పటికీ ఈ యొక్క రాశి వారికి అర్ధాష్టమ శని ఎప్పుడైతే అర్ధాష్టమంలో శని ప్రభావం ఉన్నప్పుడు ప్రయాణ సంబంధితమైన విషయాల్లో మరియు ఆరోగ్యపరంగా కూడా కొంచెం ప్రతిబంధకాన్ని ఎక్కువగా ఇచ్చే విధంగా ఉంటుంది. గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో డాక్యుమెంట్స్ని 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అదేవిధంగా ఆరోగ్యపరంగా కూడా త్రిపాద దృష్టి, శని యొక్క దృష్టి అనేది వృశ్చిక రాశి వారి మీద కరెక్ట్గా ఉంది. మనం గమనించినట్లయితే శని త్రిపాదంలో చూసినప్పుడు పాప దృష్టి అంటారన్నమాట. 3, 10 ఇళ్ళనే ఎక్కువగా చూస్తాడు. జన్మరాశి మీద వృశ్చిక రాశి వారి మీద ఎక్కువగా ఉందన్నమాట. దీనివల్ల ఆరోగ్యం అనేది ఎక్కువగా ప్రభావం అనేది చూపించే విధంగా ఉంటుంది. శత్రువులు అధికమైనటువంటి బలవంతులుగా మారుతారన్నమాట. సో దీనికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి శని యొక్క దృష్టి, పాప దృష్టి అని చెప్తారు. కాకపోతే ఇక రాశి వారికి కుజుడు యోగ్యకారకమైనటువంటి స్థానంలో ఈ వారం అనేది ఉన్నాడు. దీనివల్ల వచ్చేటప్పటికి సంఘంలో గౌరవం, గుర్తింపు, ఉద్యోగంలో కొంచెం అనుకూలత అనేది బాగా పెంపొందించుకోగలుగుతారు. ఇది వీరికి బాగా కలిసి వచ్చే కాలంగా కూడా ఉంటుందన్నమాట. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో మటుకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రవి ఎప్పుడైతే చతుర్థంలో ఉన్నట్లయితే ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్లో ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఇక రాశి వారికి వచ్చేటప్పటికి పంచమంలో ఉన్నటువంటి రాహు అంత యోగ్యాన్ని ఇవ్వట్లేదు. పుత్రక్షయ కారకుడుగా మారతాడు. అదేవిధంగా ధనక్షయకారకుడుగా కూడా మారతాడు అన్నమాట. పిల్లల గురించి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో కొంచెం ఆటంకాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. వారి యొక్క సెటిల్మెంట్ గురించి మరియు పిల్లల గురించి కూడా మీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా కొన్ని ఆటంకాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. దానికి ముఖ్య కారణం రాహు యొక్క స్థితి అనేది అంత అనుకూలంగా లేదు. గురువు యొక్క కృప అనేది లేకపోవటం అనేది కూడా ఈ యొక్క రాశి వారికి కొంచెం ప్రతిబంధకంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి వచ్చేప్పటికి రాబోతున్నటువంటి కొత్త సంవత్సరంలో మే 1వ తారీఖు నుంచి మీరు అనుకున్నటువంటి కోరికలు, వివాహంలో గురించి చేసేటువంటి ప్రయత్నాల్లో అనుకూలత, అలాగే పిల్లల గురించి చేసేటువంటి ప్రయత్నాల్లో అనుకూలత అనేది సప్తమంలోకి ఎప్పుడైతే గురుగ్రహ సంచారం జరుగుతుందో
అప్పుడు వీరికి రాబోతున్నటువంటి మే అంటే ఈ 2 నెలలు ఆగితే వీరికి మళ్ళీ మంచి టైం అనేది మళ్ళీ స్టార్ట్ అయ్యే విధంగా ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి కేతువు యోగ్యకారకుడు. వీటి వల్ల వచ్చేటప్పటికి ప్రయాణ సంబంధితమైన విషయాల్లో మరియు ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కూడా వీరికి కొంచెం అటాచ్మెంట్ అనేది పెరిగే విధంగా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్స్ పరంగా భారీ ఇన్వెస్ట్మెంట్స్ అనేది అంతగా అనుకూలించదు. స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ కూడా వారం ప్రథమంలో ఎక్కువగా అనుకూలించే విధంగా ఉంది స్పెక్యులేషన్స్లో. అదేవిధంగా వారం మధ్యలో తర్వాత ఎప్పుడైతే కుజుడు చతుర్థంలోకి మారబోతున్నాడో అప్పుడు వచ్చేటప్పటికి వీరికి కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తుంది అన్నమాట. ఇక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు ఎలా ఉండబోతుంది అనేది మనం గమనిద్దాం. విద్యార్థులకు మనము గమనించినట్లయితే విద్యార్థులకి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తున్నది. గురువు షష్టమంలో ఉన్నప్పుడు విద్యార్థులకి కొద్ది ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి చదవాలన్నమాట. కాకపోతే తృతీయంలో ఉన్నటువంటి కుజుడు యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు. ముఖ్యంగా పోటీ పరీక్షల కోసం గ్రూప్స్ కానీ ప్రిలిమ్స్ కానీ గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వారం ప్రథమంలో 15వ తారీఖు వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. వారం ప్రథమంలో 15వ తారీఖు తర్వాత కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయన్నమాట. వాటితో పాటు ఇక రాశి వారికి వచ్చేటప్పటికి కుజుడు షష్టమంలో ఉండటం అనేది ఒక ప్రతిబంధకంగా మారే విధంగా ఉంది. ఇక రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల గురించి మనం ముఖ్యంగా మాట్లాడినట్లయితే ఇప్పుడు ఎటువంటి పరిహారం చేసుకోవాలి, ఎందుకంటే కుజుడు అనుకూలత తక్కువగా ఉంది. అదేవిధంగా రవి పంచమంలోకి మారబోతున్నాడు. ధనక్షయకారకుడు అంటే డబ్బు లేకపోవటం, సమయానికి అందకపోవటాన్ని ధనక్షయకారకం అంటారన్నమాట. అటువంటి స్థితిలోకి మారబోతున్నటువంటి రవికి కుజుడికి ఇద్దరికి పరిహారం అనేది వీరు చేసుకోవాలి. కుజుడికి వచ్చేటప్పటికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనతో పాటు వీరు ముఖ్యంగా సింధూరాన్ని ధరించినట్లయితే మంచి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా రవికి సూర్యనారాయణ స్వామిని పూజించాలి. అదేవిధంగా సూర్య నమస్కారాలు యోగాలో ఒక పార్ట్, అది చాలా ముఖ్యమైనది. మన హిందూ సనాతన ధర్మంలో సూర్యుడిని పూజించడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి రోల్ అన్నమాట. కాబట్టి ఈ సూర్యుడిని ఎక్కువగా పూజించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. సూర్యగ్రహ ఆరాధన చేయటం వల్ల ఎంతోమంది గొప్పవారు ఎన్నో శాస్త్రాల్లో కూడా సూర్యగ్రహ ఆరాధన రహస్యాన్ని కూడా చెప్పడం జరిగింది అన్నమాట. సో అందరూ సూర్యుడిని పూజిస్తే మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కెరియర్ పరంగా కూడా ఒక సక్సెస్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ రాశి వారు వచ్చేటప్పటికి చేయాల్సినటువంటి పరిహారాలు చెప్పడం జరిగింది. వీరు ముఖ్యంగా చేయాల్సినటువంటి పరిహారాలు చేసుకోండి. వారఫలాల కార్యక్రమంలో ధనస్సు రాశి వారికి మార్చి 10 నుండి 16వ తారీఖు వరకు చంద్రమానం అనుసరించి గోచార రీత్యా ఈ వారం ఎలా ఉంది అనేది మనం చూద్దాం. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి వారం ప్రథమంలో కన్నా వారం చివరిలో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. వారం ప్రథమంలో కూడా ఈ రాశి వారికి ఎందుకు అనుకూలంగా ఉంది అనేది అంటే మనం చూసినట్లయితే ఈ రాశి వారికి వచ్చినప్పటికీ గురువు పంచమంలో అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. ఇది విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఉపాధ్యాయులకి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఈ పుస్తక రంగన ముద్రణలో ఉన్నటువంటి వారికి వాటితో పాటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ రంగం మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది అన్నమాట. దీనికి కారణం వచ్చేటప్పటికి గురువు పంచమంలో ఉన్నప్పుడు పూర్తి యోగకారకుడు. అదేవిధంగా ధనస్థానంలో ఉన్నటువంటి కుజుడు వారం ప్రథమంలో యోగ్యాన్ని ఇవ్వట్లేదు. అధికమైనటువంటి ఖర్చు, వైవాహిక జీవితంలో పొరపత్యాలని కలిగించే విధంగా ఉన్నాడు అన్నమాట. అంటే కుజుడు యోగ్యాన్ని ఇవ్వట్లేదు. అదేవిధంగా ఖర్చును కలిగించే విధంగా ఉన్నాడు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కూడా తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. కుజుడు ఎప్పుడైతే ధనస్థానంలో ఉంటాడో ఎక్కువగా వచ్చేటప్పటికి వైవాహిక జీవితంతో పాటు సంఘంలో మీతో పాటు ఉన్నటువంటి వారు ఇంట్లో గృహంలో కూడా చిన్న చిన్న గొడవల్ని క్రియేట్ చేసే విధంగా ఉంటాడనమాట. అదేవిధంగా ఇక రాశి వారు వచ్చేటప్పటికి స్థిరచరాశుల కొనుగోలు సంబంధితమైన విషయాల్లో ఇన్వెస్ట్మెంట్స్ గురించి చేయాలనుకున్నప్పుడు తగు జాగ్రత్తలు వారంలో 15వ తారీఖు వరకు జాగ్రత్తగా ఉండాలి. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ఈ వారంలో జరగబోతున్నటువంటి రవి తృతీయంలో యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు. శుక్రుడు శని 3 గ్రహాలు కాంబినేషన్లో మంచి అనుకూలమైనటువంటి స్థితిలో 14వ తారీఖు వరకు ఉన్నాయన్నమాట. వీటి వల్ల వచ్చేటప్పటికి ఇక రాశి వారికి ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వారు స్త్రీలు పురుషులతో పరిచయాలు అనేది ఏర్పడతాయి. వారి ద్వారా వీరికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. ప్రయాణ సంబంధితమైన విషయాల్లో ఇక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. విదేశీయాన ప్రయత్న సంబంధితమైన విషయాలు కూడా వీరికి అనుకూలించే విధంగా ఉంటుందన్నమాట. రవి యొక్క అనుకూలత అనేది వీరికి బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది. శని ఎప్పుడైతే తృతీయంలో ఉంటాడో ఇక రాశి వారికి వచ్చేటప్పటికి పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలతో పాటు రవితో కలిసినప్పుడు కూడా రవి తృతీయంలో ఉన్నప్పుడు
ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఇది విద్యార్థులకు కూడా పోటీ పరీక్షల సీజన్ రాబోతుంది కాబట్టి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు 14వ తారీఖు వరకు ఇవ్వబోతుంది. దాని తర్వాత 15వ తారీఖు నుంచి కుజగ్రహ మార్పు తృతీయంలోకి మారినప్పుడు కూడా వీరికి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ఇక రాశి వారికి చతుర్థంలో ఉన్నటువంటి రాహువు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు, ప్రతిబంధకాన్ని ఇస్తున్నాడు. ముఖ్యంగా చెప్పాలంటే ఎటువంటి ప్రతిబంధకాన్ని అంటే ప్రయాణ సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి, సెల్ఫ్ డ్రైవింగ్లో జాగ్రత్తగా ఉండాలి, తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి ఇక రాశివారు. అలాగే వారం ప్రథమాల్లో వైవాహిక జీవితంలో కూడా కొంచెం ప్రభావం అనేది ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండటం అనేది ముఖ్యమైనటువంటి సూచన. డబ్బు అనవసరంగా ఖర్చు పెట్టద్దు, దొంగ స్వామీజీలను నమ్మకుండా ఉండటం అనేది ముఖ్యమైనటువంటి సూచన అనేది చెప్పడం జరుగుతుంది. స్థిరచరాస్తుల కొనుగోలు సంబంధితమైన విషయాల్లో డాక్యుమెంట్స్ అనేది 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ గురించి వెళ్తే వీరికి రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి గురువు గ్రహ అనుకూలత అనేది బాగా యోగించే విధంగా ఉంది. పోటీ పరీక్షల్లో గ్రూప్స్, ప్రిలిమ్స్, సివిల్స్ గురించి ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ రాబోతున్నటువంటి గురువు గ్రహ అనుకూలత రీత్యా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి రాబోతున్నటువంటి పోటీ పరీక్షల్లో 15వ తారీఖు తర్వాత కుజుడు యొక్క మార్పు, గురుగ్రహ అనుకూలత రీత్యా వీరు విజయాన్ని సాధించగలుగుతారు. అనుకున్నటువంటి పనులు జరగట్లేదని చెప్పి మీరు ఏవైతే జరగట్లేదని మీరు బాధపడుతున్నారో వాటి నుంచి కొంచెం విముక్తి, రిలీఫ్ అనేది పొందగలుగుతారు. ఎందుకంటే కుజుడు తృతీయంలోకి మారినప్పుడు ఇక రాశి వారికి వచ్చేటప్పటికి సాధికారిక వృద్ధి పొందగలుగుతారు, మానసిక ప్రశాంతత పొందగలుగుతారు. ఎన్నో రోజుల నుంచి మీరు వెయిట్ చేస్తున్నటువంటి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ గురించి మీరు ముందుగా ప్రొసీడ్ అయినట్లయితే మీకు వచ్చేటప్పటికీ సమయానుకూలత అనేది మీకు బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది. మీరు అనుకున్న చోటుకి ట్రాన్స్ఫర్స్, వాటితో పాటు మీకు రావాల్సినటువంటి ప్రమోషన్స్ అనేది పొందడం అనేది జరుగుతుందన్నమాట. ఓవరాల్గా వచ్చేటప్పటికి ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క వారం అనేది అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ధనుసు రాశి వారికి ఇస్తున్నది. మరియు అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి రాజ్యస్థానాల్లో ఉన్నటువంటి కేతువు కొంచెం యోగ్యాన్ని తక్కువగా ఇస్తున్నాడు. ఇక రాశివారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల గురించి మనం ముఖ్యంగా మాట్లాడినట్లయితే ఇక రాశివారు 14వ తారీఖు తర్వాత రవి చతుర్థంలోకి వెళ్తున్నందువల్ల అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. దానివల్ల ఇక రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు, అలాగే ఉద్యోగస్తులు వీరందరూ కూడా రవిగ్రహ అనుకూలత కోసం సూర్యనారాయణ స్వామికి అనుకూలత కోసం వీరు ముఖ్యంగా పూజ అనేది చేయాలి. అదేవిధంగా సూర్య నమస్కారాలు అనేది చేయాలి. అర్ఘ్యాన్ని సమర్పించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే సూర్యాష్టకాన్ని పఠించినట్లయితే అనుకూలంగా ఉంటుంది. సూర్యగ్రహ కవచాన్ని కూడా 14వ తారీఖు నుంచి వీరు పఠించాలి. 15వ తారీఖు నుంచి మనం గమనించినట్లయితే కుజుడు మంచి అనుకూలమైనటువంటి స్థానంలోకి మారుతున్నాడు. వీటి వల్ల వచ్చినప్పటికీ కుజగ్రహ కవచాన్ని వీరు పఠించినట్లయితే మంచి అనుకూలంగా ఉంటుంది. కుజగ్రహ అష్టకాన్ని పఠించాలి. మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు వీరు పొందగలుగుతారు. మకర రాశి వారికి ఈ యొక్క వారం ఎలా ఉండబోతుందని చూద్దాం. వారఫలాల్లో మార్చి 10 నుంచి 16వ తారీఖు వరకు మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది చూసే ముందు గ్రహస్థితి మనం గమనించినట్లయితే జన్మరాశిలో వచ్చేటప్పటికి కుజగ్రహ సంచారం అనేది వారం ప్రథమంలో స్టార్ట్ అయిందన్నమాట. కుజుడు ఎప్పుడైతే జన్మరాశిలో ఉన్నప్పుడు ఇక రాశి వారికి వచ్చేటప్పటికి అధికమైనటువంటి శరీరంలో వేడి అనేది ఉంటుంది. ఇక రాశి వారికి కుజుడు ఉచ్చ స్థానంలో ఉన్నాడు. జన్మరాశిలో కుజుడు ఉచ్చ స్థానంలో ఉన్నప్పటికీ కూడా జన్మరాశిలో ఉన్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. ఇక రాశి వారికి వచ్చినప్పటికీ అధికమైనటువంటి శ్రమ, పనిలో ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. దీనికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి కుజుడు జన్మరాశిలో ఉన్నప్పుడు ఎక్కువగా అధికమైనటువంటి శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. దానికి అదేవిధంగా డబ్బు అనేది కూడా ఎక్కువ ఖర్చు అవుతుంటుంది. వైవాహిక జీవితంలో కూడా చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి అన్నమాట. ఇక రాశి వారికి వచ్చినప్పటికీ రవి ధనస్థానంలో ఉన్నప్పుడు డబ్బు అనేది ఖర్చు అవుతూ ఉంటుంది. ఏలినాటి శని ప్రభావం అనేది కూడా వీరికి శని ధనస్థానంలో ఉన్నాడు. దీని ప్రభావ రీత్యా వచ్చేటప్పటికి ఇక రాశి వారికి వచ్చేటప్పటికి డబ్బు సంపాదిస్తారు, అదేవిధంగా ఖర్చు కూడా పెడుతుంటారు అన్నమాట. దీనికి ముఖ్య కారణం శని ఎప్పుడైతే ధనస్థానంలో ఉంటాడో వీరికి వచ్చేటప్పటికి డబ్బు ఇన్పుట్, అవుట్పుట్ రెండు ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. మరి అదేవిధంగా రాహువు యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు రాజకీయ చతురత చేయగలుగుతారు. ధైర్యంతో ఏదైనా విషయాన్ని చేయడానికి, ముందుకు వెళ్ళటానికి ఆ యొక్క శక్తి అనేది వీరికి ఉంటుందన్నమాట. అదేవిధంగా కోపం అనేది కూడా ఉంటుంది. ఆ కోపం వల్ల వచ్చినప్పటికీ వీరికి కొన్ని నష్టాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క వారంలో గురువు అనుకూలమైనటువంటి స్థానంలో లేడు. విద్యార్థులు అయితే కొద్దిగా ఎక్కువగా కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన.
ఇక రాశి వారికి వచ్చినప్పటికీ మన గ్రహస్థితి మార్పు అనేది జరగబోతున్నది. 15వ తారీఖు జన్మరాశిలో ఉన్నటువంటి కుజుడు ధనస్థానంలోకి ఎప్పుడైతే మార్పు జరుగుతుందో, ఇక రాశి వారికి వచ్చేటప్పటికీ ధనస్థానంలోకి పోయినటువంటి కుజుడు ధనక్షయ కారకుడు అన్నమాట. అదేవిధంగా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కూడా కొంచెం ప్రాబ్లమ్ని క్రియేట్ చేయగలుగుతాడు. ముఖ్యంగా వచ్చేటప్పటికి ఎటువంటి ప్రాబ్లం అంటే ఇరుగు పొరుగు సఖ్యతలో మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారితో కొంచెం సయోధ్య కుదుర్చుకునే విధంగా మీరు మాట అనేది మార్చుకోవాలి. ఆ యొక్క విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ధనస్థానంలో ఉన్నటువంటి రవి ఎప్పుడైతే ధనస్థానంలో ఉంటాడో డబ్బుని ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటాడో, ఈ ధనస్థానంలో ఉన్నటువంటి రవి తృతీయంలోకి మారబోతున్నాడు. 14వ తారీఖు నుంచి ఇక రాశి వారికి అనుకూలంగా ఉంటుందన్నమాట. అంటే వారం ప్రథమం కన్నా వారం చివరిలో 14వ తారీఖు నుంచి ఈ యొక్క రవి యొక్క మార్పు అనేది వీరికి బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుందన్నమాట. పేరు ప్రఖ్యాతులు సంపాదించగలుగుతారు, గౌరవం మర్యాద పొందగలుగుతారు. మార్చి 10 నుంచి 16వ తారీఖు వరకు వీళ్ళకి సంఘంలో గౌరవం పొందగలుగుతారు అన్నమాట. వీరు పనిచేస్తున్నటువంటి ఆఫీసెస్లో కానీ, వీరు పనిచేస్తున్నటువంటి కార్యాలయాల్లో, ఇండ్లలో కానీ, వీరు చేస్తున్నటువంటి వృత్తిలో 10 మందిలో వీరి పేరు అనేది నోటిఫై అవుతుంది. అంటే వీరు చేస్తున్నటువంటి శ్రమకి ఒక గుర్తింపు అనేది వారాంతంలో ఒక మెచ్చుకోవటం కానీ, ఆ మెప్పు కోసం ఏవైతే మీరు ప్రయత్నం చేస్తున్నారో ఆ మెప్పులో మీరు సాధికారత సాధించగలుగుతారు. మరియు అదేవిధంగా ఇక రాశి వారికి వచ్చేటప్పటికీ మనం గమనించినట్లయితే కేతువు అంత అనుకూలమైనటువంటి స్థానంలో లేడు. లక్ అనేది ఆల్వేస్ ఒక ఫ్యాక్టర్ అన్నమాట ఇక రాశి వారికి. ఆ లక్ గురించి అందరికీ లక్ వస్తుంది, నాకు ఎప్పుడు లక్ వస్తుంది అనుకుంటూ ఉంటారు. దీనికి కారణం కేతువు ఎప్పుడైతే భాగ్యస్థానంలో ఉంటాడో అంత యోగ్యాన్ని ఇవ్వడు. ఇది గోచారంలో వచ్చేటప్పటికీ భాగ్యస్థానంలో ఉన్నటువంటి కేతువు కూడా యోగ్యాన్ని ఇవ్వడు. కానీ ఇక రాశి వారికి వచ్చేటప్పటికి రవి అనుకూలత అనేది బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ రంగం మీడియాలో, న్యూస్ మీడియా రంగాల్లో ఉండేటువంటి వారు, రాజకీయ రంగ ప్రముఖులకు వచ్చేటప్పటికి సంఘంలో పేరు ప్రఖ్యాతలు రాగలుగుతాయి. రాజకీయ పరంగా మీరు ఎదగాలి అని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో సాధికారత సాధించగలుగుతారు. మరియు అదేవిధంగా గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో మకర రాశి వారికి జన్మరాశిలో నుంచి కుజుడు ధనస్థానంలోకి మార్పు జరగబోతున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ గురించి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మీకు మంచి ఆఫర్ రావచ్చు, అది ల్యాండ్ పరంగా కానీ లేకుండా ఉంటే ఏ పరంగా అయినా సరే వాటిలో మటుకు మళ్ళీ మీరు డబ్బులు పెట్టాలి అనుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు లాస్ అవడానికి ముఖ్య కారకం వచ్చేటప్పటికి కుజుడు ధనస్థానంలో ఉన్నప్పుడు, రవి ధనస్థానంలో ఉన్నాడు, శని కూడా ధనస్థానంలోకి ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క మార్పు, శని కుజుడు యొక్క మార్పు ఎప్పుడైతే ధనస్థానంలో ఉంటారో అది మోసపూరితమైనటువంటి మాటలను నమ్మకుండా జాగ్రత్తగా ఉండండి. ఇన్వెస్ట్మెంట్స్ గురించి జాగ్రత్తగా ఉండండి. కానీ ఈ రాశి వారికి వచ్చినప్పటికి మంచి పేరు రాబోతున్నది. సంఘంలో గౌరవము, గుర్తింపు పొందగలుగుతారు. 14వ తారీఖు నుంచి రాబోతున్నటువంటి నెల రోజులు, అంటే రాబోతున్నటువంటి నెల రోజుల్లో మార్చి 14 నుండి ఏప్రిల్ 14వ తారీఖు వరకు వీరు కొన్ని పేరు, బాగా మంచి పేరు న్యూస్ పేపర్స్లో కానీ లేకుండా ఉంటే గౌరవ మర్యాదలు కానీ మీరు చేస్తున్నటువంటి కార్యాల్లో పొందగలుగుతారు. విద్యార్థులకు ఎలా ఉంది అనేది చూద్దాం. విద్యార్థులకు వచ్చేటప్పటికి గురువు అనుకూలమైనటువంటి స్థానంలో అయితే లేడు. గురువు యొక్క అనుకూలత కోసం మీరు వచ్చేటప్పటికి వీరు ముఖ్యంగా వచ్చేటప్పటికి పోటీ పరీక్షల సీజన్ రాబోతుంది. కాబట్టి పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు, గ్రూప్స్, సివిల్స్ గురించి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో లేకుండా ఉంటే రాబోతున్న 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి గురువు అనుకూలత అనేది తక్కువగా ఉంది. కాబట్టి సరస్వతి కవచాన్ని పఠించాలి. అదేవిధంగా రవి మంచి అనుకూలమైనటువంటి స్థానంలోకి రాబోతున్నాడు. కాబట్టి 14వ తారీఖు నుంచి వీరికి అనుకూలంగా ఉంటుందన్నమాట. సో తద్వారా వచ్చేటప్పటికి పోటీ పరీక్షల విజయాన్ని కూడా వీరు పొందగలుగుతారు. మార్చి 14 నుంచి ఒకవేళ వీరికి ఎగ్జామ్స్ ఉన్నట్లయితే వారికి ముందు కూడా వీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి చదవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. గురువు అనుకూలత లేనప్పుడు వచ్చేటప్పటికి కొద్దిగా ఎక్కువగా చదివితే కానీ ఉత్తీర్ణత ఎక్కువగా సాధించలేనటువంటి పరిస్థితి అనేది ఏర్పడుతూ ఉంటుంది. రెమెడీస్ గురించి మనం మాట్లాడితే జన్మరాశిలో ఉన్నటువంటి కుజుడు ధనస్థానాలకు పోతున్నప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అనేది చేయాలి. అదేవిధంగా ఏలినాటి శని ప్రభావం అనేది వీరిని వెంటాడుతుంది. కాబట్టి ఆ యొక్క ప్రభావ రీత్యా బయటికి రావడం కోసం, డబ్బుల గురించి ఈ ప్రభావాన్ని తగ్గించుకోవడం కోసం వీరు ముఖ్యంగా వచ్చేటప్పటికి శనిగ్రహ ఆరాధన అనేది చేయాలి. ఏలినాటి శని ప్రభావం నుంచి బయటికి రాబోతున్నారు 2025లో వీరు ఈ యొక్క రాశి వారు. శనిగ్రహ ఆరాధన కోసం వీరు వెంకటేశ్వర స్వామిని కూడా పూజించవచ్చు. మార్చి 10 నుంచి 16వ తారీఖు వరకు కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ మనం గమనించినట్లయితే
కుంభరాశి వారికి వచ్చేటప్పటికి జన్మరాశిలో రవిగ్రహ సంచారం అనేది జరుగుతుంది. అదేవిధంగా ధనస్థానంలో రాహువు ఉన్నాడు అనమాట. రాహువు ఎప్పుడైతే ధనస్థానంలో ఉన్నప్పుడు ఇది కుటుంబంలో అన్యోన్యతను కొద్దిగా తగ్గించే విధంగా కూడా ఉంటుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎదుటివారు ఎప్పుడూ వీరిని గమనిస్తూ ఉంటారు. దానికి ముఖ్య కారణం రాహువు ధనస్థానంలో ఉన్నప్పుడు సంఘంలో ఐక్యత అనేది తక్కువగా ఉంటుంది వీరి మీద. అంటే వీరిని ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా అష్టమంలో కేతువు ఇక రాశి వారి మీద ప్రభావం అనేది ఎక్కువగా ఉంది. అష్టమంలో కేతు గ్రహ సంచారం ఉన్నప్పుడు వైవాహిక జీవితంలో మనస్పర్ధలు, జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా దాని యొక్క ప్రభావం అనేది ఉంటుందన్నమాట. వీటన్నిటితో పాటు జన్మరాశిలో రవిగ్రహ సంచారం, శుక్రుడు శని కలిసినప్పుడు కూడా రవి శని కలిసి ఆదిశత్రువులు జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు అధికమైనటువంటి శారీరక శ్రమ అనేది వీరిని ఎక్కువగా వేధించే విధంగా ఉంటుందన్నమాట. అది ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కూడా ఎక్కువగా ఉంటుంది. జన్మరాశిలో రవిగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే డబ్బు అనేది ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది. డబ్బు ఎంత సంపాదించినా సరే నిలవదు అన్నమాట. డబ్బు వస్తుంది, డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది. దాన్ని ఈక్వల్గా బ్యాలెన్స్డ్గా కూడా మనం చెప్పచ్చు. అదేవిధంగా శుక్రుడు ధనకారకుడు అన్నమాట. శుక్రుడు ధనకారకుడు అయినప్పటికీ కూడా రవితో కలిసినందువల్ల ఇక ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక 14వ తారీఖున రవి తన యొక్క జన్మరాశిలో కుంభం నుంచి మీనంలోకి మార్పు జరగబోతుంది. అప్పుడు కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చినప్పటికీ కూడా అది కూడా సామాన్యమైనటువంటి ఫలితాలుగానే చెప్పొచ్చు కుంభరాశి వారికి. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ అధికమైనటువంటి వేడి ద్వారా జ్వర పీడత్వాన్ని కలిగించే విధంగా కూడా ఉంటుంది. మార్చి 10 నుంచి 16వ తారీఖు వరకు శారీరక శ్రమ, శరీర జడత్వం అనేది జరుగుతుందన్నమాట. శరీర జడత్వం అంటే అధికమైనటువంటి వేడి, ఉష్ణం అని చెప్పచ్చు. ఇక రాశి వారికి వచ్చినప్పటికీ 12వ ఇంట్లో ఉన్నటువంటి కుజుడు కూడా యోగ్యకారకుడు కాదు. 12వ ఇంట్లో ఉన్నటువంటి కుజుడు కూడా వచ్చేటప్పటికీ ధనక్షయకారకుడుగా ఉంటాడన్నమాట. డబ్బును ఎక్కువగా ఖర్చు పెట్టే విధంగా ఉంటాడు. డబ్బు ఎక్కువగా నిలవకుండా ఉండే విధంగా ఉంటుందన్నమాట. ఓవరాల్గా వచ్చేటప్పటికి కుజుడు ఉచ్చస్థానంలో ఉన్నప్పుడు కొన్నిసార్లు ఇక రాశి వారికి వచ్చేటప్పటికీ శారీరక శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మానసిక బాధ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. ఏలినాటి శని ప్రభావం అనేది వీరిని ఎక్కువగా వేధిస్తూ ఉన్నది. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ఏలినాటి శని ప్రభావ రీత్యా కూడా మానసిక బాధ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ఓర్వలేని తరం అనేది సంఘంలో ఉంటుంది. అది కొంతమంది మిమ్మల్ని టార్గెట్ చేసేసి ఒక గ్రూపు మీరు ఎప్పుడు దొరుకుతారా అని చెప్పి మీ యొక్క ఎదుగుదలని చూసి ఓర్వలేని వారు మీ వెంట పడుతూ ఉంటారన్నమాట. ఒక మానసికంగా కూడా ఒక చోట మీకు ప్రశాంతత దొరుకుతుంది అని చెప్పి మీ యొక్క ప్రయత్నం అనేది ఉంటూ ఉంటుంది. వారాంతాల్లో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇక రాశి వారు పొందగలుగుతారు. ఇక రాశి వారికి వచ్చినప్పటికీ గురువు అనుకూలమైనటువంటి స్థానంలో కూడా లేడు. ఇక రాశి వారికి గురువు గ్రహ అనుకూలత రీత్యా వీరు వచ్చినప్పటికీ విద్యార్థుల మీద ప్రభావం అనేది ఉంటుంది. అదేవిధంగా పుస్తకాల ముద్రణ రంగంలో ఉన్నటువంటి వారు, పుస్తకాల షాప్ యజమానులు, హోల్సేల్ డీలర్స్ వీరందరి మీద కూడా కొద్దిగా మందకొండిగా బిజినెస్ జరిగే విధంగా ఉంటుందన్నమాట. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి గురుగ్రహ అనుకూలత తక్కువగా ఉన్నందువల్ల విద్యార్థులు వచ్చేటప్పటికి ముఖ్యంగా కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ధనస్థానంలో ఉన్నటువంటి రాహు వచ్చేటప్పటికి వక్ర మార్గంలో పోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఎవరితో అయితే మీరు ఫ్రెండ్షిప్ చేస్తున్నారో వారు ఎటువంటి వారు అనేది తెలుసుకోండి. దొంగ స్వామీజీలను నమ్మద్దు. అదేవిధంగా సంఘంలో మాయమాటలు చెప్పే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. వారందరిని నమ్మకుండా జాగ్రత్తగా కుటుంబంలో ఐక్యత పెంచుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాల్సినటువంటి ముఖ్యమైన సూచన. అదేవిధంగా గురువు యొక్క అనుకూలత తక్కువగా ఉన్నందువలన వీరు సరస్వతి కవచాన్ని పఠించవచ్చు. వాటితో పాటు వీరు ముఖ్యంగా గురుగ్రహ కవచాన్ని పఠించినట్లయితే ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఉద్యోగుల స్థిరత్వం అనేది పొందటానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. చేస్తున్నటువంటి ఉద్యోగంలో మార్పు గురించి ఎక్కువగా ప్రయత్నాలు చేయటం అనేది పరిపాటిగా ఉంటుంది ఈ రాశి వారికి. దానికి ముఖ్య కారణం వచ్చినప్పటికీ ఈ రాశి వారికి జన్మరాశిలో ఉన్నటువంటి ఆదిశత్రువులైనటువంటి శని, రవి ఇద్దరు ఎప్పుడైతే జన్మరాశిలో కలుస్తారో ఆ ప్రభావ రీత్యా వచ్చినప్పటికీ ఉద్యోగంలో మార్పు అనేది కోరుకుంటూ ఉంటారు. ప్రయాణంలో విదేశాల ప్రయత్నాల్లో కూడా ఈ రాశి వారికి ప్రయాణం అనేది జరిగినప్పటికీ కూడా ప్రయాణాల్లో వచ్చినప్పటికీ శారీరక అసౌకర్యం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే శారీరక అసౌకర్యం అంటే అలసిపోవటం అనేది ఎక్కువగా ఉంటుంది. పని ఒత్తిడి అనేది ఎక్కువగా ఉండి వీరిని వేధించే విధంగా ఉంటుంది. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. సెల్ఫ్ డ్రైవింగ్లో కూడా జాగ్రత్తలు అనేది ఈ రాశి వారికి ముఖ్యమాట. వ్యాపారస్తులు కూడా భారీ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఈ వారం అనేది
అంత అనుకూలించే విధంగా లేదన్నమాట. వ్యాపారస్తులకి కూడా ఇన్వెస్ట్మెంట్స్ గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటే జన్మరాశిలో ఉన్నటువంటి శనికి వెంకటేశ్వర స్వామి వ్రతం అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా జన్మరాశిలో రవిగ్రహ సంచారం అనేది జరుగుతుంది. వీటికి కూడా వచ్చినప్పటికీ రవిగ్రహ కవచాన్ని పఠించడం, సూర్యగ్రహ కవచాన్ని పఠించవచ్చు. కుజుడు జన్మరాశులకు మారుతున్నందువల్ల సింధూరాన్ని ధరించినట్లయితే అనుకూలమైనటువంటి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని పొందగలుగుతారు. మీనరాశి వారికి మార్చి 10 నుండి 16వ తారీఖు వరకు ఈ వారం ఎటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది చూద్దాం. ఇక వారం వచ్చినప్పటికీ మీనరాశి వారిని గమనించినట్లయితే జన్మరాశిలో వచ్చినప్పటికీ రాహువు బుధుడు ఉన్నాడు. దీనివల్ల వచ్చినప్పటికీ జనరల్గా తీసుకోవలసినటువంటి నిర్ణయాన్ని ముందుకి వెనక్కి మార్పు చేర్పులు తీసుకుందామా, వెళ్దామా, వద్దా అనే ఒక మీమాంసలో ఉంటూ ఉంటారు అన్నమాట. కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉంటారు. దానికి ముఖ్య కారణం వచ్చినప్పటికీ రాహు జన్మరాశిలో ఉన్నప్పుడు ఆరోగ్యాన్ని కొద్దిగా హెల్త్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాడు. సప్తమంలో ఉన్నటువంటి కేతువు వైవాహిక జీవితంలో మరియు అదేవిధంగా బిజినెస్లో కూడా పార్ట్నర్స్ మధ్యలో కూడా ఇష్యూస్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు అన్నమాట. ఇక రాశి వారికి వచ్చినప్పటికీ ధనస్థానంలో గురువు యోగకరకమైనటువంటి స్థానంలో ఉన్నాడు. ఇది చాలా యోగ్యాన్ని ఇస్తుంది. ధన సంబంధితమైన విషయాల్లో యోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది అన్నమాట. సంఘంలో గౌరవము గుర్తింపు ఇవ్వగలుగుతుంది. ధన వృద్ధిని పెంపొందించగలుగుతుంది. వడ్డీ వ్యాపారస్తులకి, పుస్తక ముద్రణా రంగంలో ఉన్నటువంటి వారికి, విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాన్ని గురువు ఇవ్వగలుగుతాడు. ఇక రాశిలో ఉన్నటువంటి వారికి వచ్చేటప్పటికీ రవి వ్యయ స్థానంలో అనుకూలమైనటువంటి స్థానంలో లేడు. దీని ధనక్షయకారకుడు అన్నమాట. అంటే డబ్బు హరింపజేయగలుగుతాడు. డబ్బు అనేది ఖర్చు అవుతూ ఉంటుంది. ఎంత సంపాదించినా సరే నిలవనటువంటి స్థితిలో కూడా రవి ఉన్నాడు. ఏలినాటి శని ప్రభావం అనేది వీరికి చివరి పాదంలో మొదలైందన్నమాట. శని ఎప్పుడైతే వ్యయ స్థానంలో ఉంటాడో డబ్బుని ఖర్చు చేయగలుగుతాడు, ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేయగలుగుతాడు అని చెప్పి శాస్త్రం చెప్తోంది. వీటన్నిటితో పాటు ఇక రాశి వారికి వచ్చినప్పటికీ యోగ్యకారకమైనటువంటి స్థానాల్లో కుజుడు ఉన్నాడు. ఈ వారంలో ఇక రాశి వారికి వచ్చినప్పటికీ వార ప్రథమంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. అంటే 10వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కుజుడు లాభస్థానంలో ఉన్నప్పుడు యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు, పేరు ప్రఖ్యాతులు ఇవ్వగలుగుతాడు. సంఘంలో గౌరవము గుర్తింపు ఉన్నటువంటి వారితో పరిచయాలు, ఉద్యోగంలో అనుకూలతని కూడా ఇవ్వగలుగుతాడు అన్నమాట. ఇక రాశి వారికి కుజుడు యొక్క సంచారం లాభస్థానంలో ఉన్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితంగానే చెప్పచ్చు. మరియు అదేవిధంగా ఇక రాశి వారికి ఏలినాటి శని ప్రభావ రీత్యా ఖర్చు అనేది కొంచెం ఎక్కువగానే ఉండే విధంగా ఉంటుంది. వారాంతంలో 15వ తారీఖు తర్వాత నుంచి ఎప్పుడైతే ఇక రాశి వారికి వచ్చేటప్పటికి వ్యయ స్థానంలోకి కుజుడు, జన్మరాశిలోకి వచ్చేటప్పటికి రవి మార్పు జరుగుతుందో అధికమైనటువంటి శరీరంలో వేడి అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా వైవాహిక జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు, కోపాన్ని ఎక్కువగా ప్రదర్శించకుండా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైన సూచన. ఎందుకంటే తన కోపమే తన శత్రువు అన్నట్లుగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే రవి జన్మరాశిలోకి ఎప్పుడైతే వస్తాడో దాని యొక్క ప్రభావం అనేది ఆరోగ్యపరంగానూ ఉంటుంది. శరీరంలో అధికమైనటువంటి వేడి ఉంటుంది. వాటితో పాటు రవి ఎప్పుడైతే జన్మరాశిలోకి ప్రయాణం చేస్తాడో దాని యొక్క ప్రభావం అనేది జీవిత భాగస్వామి మీద కూడా ఎక్కువగా ఉంటుంది. కరెక్ట్గా సప్తమ దృష్టి అనేది ఉంటుంది. సప్తమ దృష్టి అనేది వీరి మీద ఎక్కువగా ప్రభావితం అనేది చూపించే విధంగా ఉంటుంది. అదేవిధంగా కుజుడు ఎప్పుడైతే 15వ తారీఖు తర్వాత మారతాడో ఈ యొక్క ప్రభావం అనేది ఆరోగ్యపరంగా కూడా ఉంటుందన్నమాట. ఆరోగ్య క్షీణత అనేది కూడా ఉంటుంది. సో కాబట్టి ఇక రాశి వారికి వారం ప్రథమంలో 10 నుంచి 15వ తారీఖు వరకు అనుకూలంగా ఉంటుంది. 15 నుంచి 16వ తారీఖు అంటే ఒక్కరోజు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైన సూచన. ప్రయాణ సంబంధితమైన విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైన సూచన. ఇక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఎందుకంటే పోటీ పరీక్షల సీజన్ అనేది రాబోతుంది కాబట్టి పోటీ పరీక్షల్లో మార్చి అంటేనే పోటీ పరీక్షలు కాబట్టి ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు వచ్చేటప్పటికి ముఖ్యంగా గురువు యొక్క అనుకూలత అనేది ఉంది. కుజుడు లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి 10 నుంచి 16వ తారీఖు వరకు 15వ తారీఖు వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మరియు ఆరోగ్య రీత్యా కొద్దిగా జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. ఆరోగ్యంలో సరిగా లేనప్పుడు గ్రహస్థితి ఎంత బాగున్నా సరే వీరు ఆరోగ్యంతో సరిగా రాయలేనప్పుడు ఎగ్జామ్స్లో
ఉత్తీర్ణత సాధించలేరు. సో పోటీ పరీక్షల కోసం ముఖ్యంగా వచ్చేటప్పటికి గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి కాబట్టి పోటీ పరీక్షల్లో వచ్చేటప్పటికి గ్రూప్స్, సివిల్స్, ప్రిలిమ్స్ కానీ కొత్త నోటిఫికేషన్స్ కూడా వస్తున్నాయి. వాటి కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు కూడా కొద్ది కాన్సన్ట్రేట్ చేసి చదవగలిగితే ముందు ఉన్నటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో గురువు యొక్క అనుకూలత రీత్యా వీరు పాస్ అవ్వగలుగుతారు. మంచి ఉద్యోగాన్ని కూడా వీరు పొందగలుగుతారు. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు, నూతన ఉద్యోగ ప్రయత్నాల గురించి ప్రయత్నాలు చేసేటటువంటి వారికి కూడా కుజుడు యొక్క అనుకూలత అనేది 15వ తారీఖు వరకు ఉంది కాబట్టి వీరు నూతన ఉద్యోగ ప్రయత్నాల గురించి కూడా ప్రయత్నం చేసినట్లయితే ఈ వారం వీరికి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా వీరు పొందగలుగుతారు. ఎందుకంటే రాబోతున్నటువంటి మార్చి 15 నుంచి అంత అనుకూలమైనటువంటి గ్రహస్థితి వీరికి రాబోతున్నటువంటి నెలలో ఎక్కువగా గోచరించట్లేదు. మార్చి 15 వరకు వీరికి బాగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ప్రయాణ సంబంధితమైన విషయాల్లో ఆ శారీరక శ్రమ అనేది ఎక్కువగా వేధించే విధంగా ఉంటుందన్నమాట. విదేశాల ప్రయత్నాల్లో కానీ దూర ప్రాంత ప్రయాణాల్లో కానీ వీరికి శారీరక శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. రవి వ్యయ స్థానంలో ఉన్నప్పుడు, జన్మరాశిలో ఉన్నప్పుడు ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు అనేవి ఈ రాశి వారు తీసుకోవాలి. వీసా స్టాంపింగ్స్ గురించి కూడా వీరికి వచ్చేటప్పటికి వారం మొదటిలోనే కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు మీనరాశి వారికి ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ.